హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నీ వ్లాగ్స్. ఈరోజు నేను క్విక్గా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎట్లనో చూపిస్తున్నాను. క్విక్ అని ఎందుకు అంటున్నానంటే మనం కుక్కర్లో చేయబోతున్నాము. ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. దాని తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. అండ్ నా దగ్గర బఠానీ కూడా ఉన్నాయి అనమాట. సో అవి కూడా తీసుకున్నాను, వేస్ట్ ఎందుకు చేయాలి అని చెప్పేసి. ఎప్పుడైనా మన దగ్గర టూ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు ఇట్లా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ తీసి ఆనియన్స్ దాంట్లో వేసాను అనమాట కుక్కర్లో. దాని తర్వాత బఠానీ కూడా మంచిగా వాష్ చేసుకొని వేసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటికీ పట్టాలి కాబట్టి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత నేనైతే టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటోస్ కూడా ఇందులో వేసేయాలి. దాని తర్వాత కొంచెం కారం అండ్ ఆల్సో ఉప్పు వేసుకున్నాను ఆల్రెడీ నేను. సో ఉప్పు కూడా వేసుకోవాలి, అది చూపించలేదనమాట. సో అందుకని కారం, ఉప్పు అండ్ కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. సో గరం మసాలా అంటే గరం మసాలా కూడా వేసుకోవాలి. నా దగ్గర ధనియాల పొడి అండ్ గరం మసాలా మిక్స్డ్ ఉండే అనమాట. సో అదొకటే వేసుకున్నాను నేను. సో అదొకటి చాలు. వేసుకున్న తర్వాత ఒక 5 minutes అట్లా మంచిగా కలిపి పెట్టేయాలి. ఇంకా దాని తర్వాత అయితే మనం కుక్కర్లో పెట్టేసేయాలన్నమాట. కుక్కర్లో పెట్టిన తర్వాత 3 whistles వరకు వెయిట్ చేయాలి మనం. 3 whistles వచ్చిన తర్వాత మనమైతే కుక్కర్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఆఫ్ చేసి గాలి అంతా తీసేయాలి. దాని తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అప్పటికి ఉడికిందో లేదో చూసుకోవాలి. సో ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఒకసారి తీసి మనం చూసుకోవాలి. సో నేనైతే ఈ కుక్కర్లో 3 whistles పెట్టాను. సో చూసుకుందాం. దాని తర్వాత నేనైతే కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను, కొత్తిమీర కూడా వేసుకున్నాను. చాలా మంచిగా ఉడికింది ఆలు అండ్ ఆల్ వెజిటేబుల్స్. మిగతా అన్నీ నార్మల్గానే ఈజీగా ఉడికిపోతాయి, ఇంకా ఆలు ఒకటే కదా మనకి. సో ఆలు కూడా మంచిగా ఉడికింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఈజీగా సింపుల్గా క్విక్గా చేసుకోవాలంటే ఇది చేసేసుకోండి. అంతే, ఈ వీడియో. బాయ్ బాయ్.